ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దిన వాక్యము 11వ దావీదు కీర్తన 7వ చరణము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూచెదరు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. నీతిమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టివారు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. బైబిల్ గ్రంథంలో అబ్రహాము వంటి నీతిమంతుడు ఈ భూమి మీద లేడు. అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నట్లయితే దేవునికి స్నేహితుడుగాను, విశ్వాసులకు తండ్రిగాను, యేసు ప్రభువారు ఆయన వంశములో నుండే రావడాన్ని బట్టి సమస్త వంశములు ఆయన యందే ఆశీర్వదించబడినట్లుగా మనము లేఖన భాగంలో చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని, ఆయన విజ్ఞాపనను విన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రార్థన ప్రాముఖ్యమైనది. దేవుని నీతిని మనము అలవర్చుకోవాలంటే మన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది, విజ్ఞాపన బలమైనది, యాచన దానికంటే శక్తివంతమైనది, మూల్గు అత్యున్నతమైనది అని ఈ 4 మాటలు మనలను ప్రభు నీతి వైపుకు నడిపిస్తున్నాయని అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాల కోసము, రక్షణ లేని బిడ్డల కోసము గోచాడే అనుభవము మనకు కావాలి. నేటి దినములలో మనం చూస్తే దేవుని ముఖ దర్శనాన్ని మనము చూడలేకపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటి అనంటే, ప్రభువుకి మొర్రపెట్టేటువంటి సమయం మనకు లేకపోవటం, విజ్ఞాపనకు చోటు లేకపోవటం, యాచనకు స్థానం ఇవ్వకపోవటం, ఇక మూల్గుకు అవకాశమే మన జీవితంలో లేకపోవటం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, రక్షించబడిన మనము రక్షణ లేని వారి కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి, విజ్ఞాపన చేయాలి, యాచించాలి, మూల్గాలి. అలాంటి భారము, బాధ్యత ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. భారముతో మనము ప్రార్థించగలిగినట్లయితే ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా రక్షించి ఆయన సన్నిధానంలో నిలబెడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన ముఖ దర్శనాన్ని నీకు నాకు కలగజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నా సహోదరి సహోదరుడా, ఆ భారం నీకుందా? ఆ బాధ్యత గుర్తుందా? విజ్ఞాపన చేసేటువంటి సమయము నీకుందా? ఒకరి వైపుకు చూడకు, ఎవరితో పోల్చుకోకు. ఈరోజు ప్రభువు కార్చిన రక్తాన్ని బట్టి మనందరము కూడా రక్షించబడి ఉన్నాం, మనందరము కూడా స్వతంత్రులముగా చేయబడి ఉన్నాం. కాబట్టి నీతిమంతులు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈరోజు ఆ నీతిమంతుడైనటువంటి దేవుని ముఖ దర్శనం మనకు కావాలి అనంటే భారభరితమైనటువంటి ప్రార్థనా జీవితం, ఆయన నీతి ప్రకారముగా నడుచుకునే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, నీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీ ముఖ దర్శనాన్ని మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. నీతితో, భక్తితో, విశ్వాసముతో, ప్రార్థనతో అబ్రహాము వలె నీ సన్నిధానంలో నిలబడే కృపను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.